Yeah, hi all, good evening. Thanks for joining. I'm Audible. Can you please confirm through chat? Good evening, everyone. Fine, guys. Okay, let me try to share my screen. Let me try to share my screen. Yesterday session we discussed about complete volumes concept. Yesterday we discussed about complete volumes concept, how to take the backup, and how to how to install the how to create a snapshot. Okay, today we will try to concentrate on yesterday and day before yesterday session. We discussed about snapshot and okay, life cycle manager, how to enable the cron and how to enable the continuous snapshot backup, how to copy the how to copy the your snapshot into one region to another region. అలా snapshot నుంచి volumes ఎలా create చేయాలా, all these things we discussed. Today we are concentrating on the AMI, guys. Amazon Mission Image. Amazon Mission Image. Technically, we can call it as a golden AMI. Our custom images, our custom AMIs. What is the AMI? General మనం why you need to create an AMI, why you need to create an AMI and all. జనరల్గా మనం ఏఎంఐస్ని ఎందుకు క్రియేట్ చేయాలి? టెల్ మీ గైస్, వై యూ నీడ్ టు క్రియేట్ అన్ ఏఎంఐ? ఇప్పుడు జనరల్గా ఫర్ ఎగ్జాంపుల్ ప్రతిసారి ఒక ఈసీ2 మిషన్ లాంచ్ చేసినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఈసీ2 మిషన్ లాంచ్ చేస్తున్నాను, సోర్ సర్వర్ లాంచ్ చేస్తున్నాను. ప్రతిసారి ఈసీ2 మిషన్ లాంచ్ చేసేటప్పుడు ఐ వాంట్ టు ఇన్స్టాల్ సమ్ రిక్వైర్డ్ సాఫ్ట్వేర్స్, ప్లగ్గిన్స్. ఓకే, నో సర్వర్ బ్యాకప్ యూ కెన్ గో విత్ స్నాప్షాట్. సర్వర్ బ్యాకప్ జనరల్ యూ కెన్ గో విత్ స్నాప్షాట్. ఎనివే బ్యాక్గ్రౌండ్లో మనం ఈవెన్ దో వీఆర్ క్రియేటింగ్ ఈవెన్ దో even though we are creating even though we are creating even though we are creating AMIs, background it is creating snapshots only. Okay, ఒక EC2లో ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు ఇన్స్టాల్ రిక్వైర్డ్ సెక్యూరిటీకి సంబంధించినటువంటి సాఫ్ట్వేర్స్ కానీ, ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు ఇన్స్టాల్ ఫర్ ఎగ్జాంపుల్ హెచ్డిటిపిడి ఐ వాంట్ టు ఇన్స్టాల్ అండ్ వేరే సాఫ్ట్వేర్, ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు ఇన్స్టాల్ జావా, ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు ఇన్స్టాల్ పైథాన్, ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు ఇన్స్టాల్ పైథాన్, ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు ఇన్స్టాల్ జెన్కిన్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ ఇన్స్టాల్ జెన్కిన్స్. అంటే నెక్స్ట్ టైం మీరు ఆ ఇన్స్టెన్స్ ఈ ఈసీ2 ఇన్స్టెన్స్లో మొత్తం కాన్ఫిగర్ చేసి మీకు ఏవైతే సాఫ్ట్వేర్స్ కావాలో అవన్నీ ఇన్స్టాల్ చేసుకొని ఈ ఇన్స్టెన్స్ని జస్ట్ మనం ఏం క్రియేట్ చేస్తాం, ఒక ఇమేజ్ని క్రియేట్ చేస్తాం. అమెజాన్ మిషన్ ఇమేజ్ని క్రియేట్ చేస్తాం. నెక్స్ట్ టైం ఫ్యూచర్లో నువ్వు ఏదైనా జెన్కిన్స్ కానీ డిపెండెన్సీ జావా ఇవన్నీ ఇన్స్టాల్ చేయాలనుకుంటే ఈ ఏఎంఐ నేమ్ ఉంటుంది కదా మనకాడ, డైరెక్ట్గా ఈ ఏఎంఐ నుంచి ఫ్యూచర్లో మీరు ఎన్ని ఇన్స్టెన్సెస్ అయినా ప్రొవిజన్ చేసుకోవచ్చు. ఆర్ యు గైస్ ఆర్ క్లియర్ దిస్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్? చూడండి, ఒక ఈసీ2 మిషన్ తీసుకొని ఆ ఈసీ2 మిషన్లో రిక్వైర్డ్ సాఫ్ట్వేర్స్ అన్ని ఇన్స్టాల్ చేసి, రిక్వైర్డ్ సాఫ్ట్వేర్స్ వాట్ ఎవర్ యూ వాంట్, దట్ కెన్ బి ఎనీ అప్లికేషన్, రిక్వైర్డ్ సాఫ్ట్వేర్స్ అన్ని ఇన్స్టాల్ చేసిన తర్వాత ఆ ఈసీ2 ఇన్స్టెన్స్ని వీఆర్ క్రియేటింగ్ ఏ ఏఎంఐ, golden AMI. Once you created an AMI, in future, after 1 year, after 6 months, after 3 months, లేదంటే ఇమీడియట్గా కానీ 1 వీక్లో కానీ 1 డేలో కానీ నీకు ఎన్ని ఈసీ2 ఇన్స్టెన్సెస్ కావాలంటే డైరెక్ట్గా నువ్వు ఈఎంఐ నుంచి ఈసీ2 ఇన్స్టెన్స్ని ప్రొవిజన్ చేయొచ్చు. యూ నో నీడ్ టు ఇన్స్టాల్ ద జెన్కిన్స్, యూ నో నీడ్ టు ఇన్స్టాల్ ద పైథాన్, యూ నో నీడ్ టు ఇన్స్టాల్ ద హెచ్డిటిపిడి, యూ నో నీడ్ టు ఇన్స్టాల్ ద జావా. ఏవైతే నీకు ఏఎంఐలో ఆల్రెడీ ప్రీ కాన్ఫిగర్గా అయిపోయి ఉంటాయో డైరెక్ట్గా నువ్వు ఐసీ2 ఇన్స్టెన్స్ కానీ ప్రొవిజన్ చేసావంటే ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఇప్పుడు మీరు ఏఎంఐ సెలెక్ట్ చేసుకునేటప్పుడు క్విక్ స్టార్ట్ ఏఎంఐస్ బై డిఫాల్ట్ ఉబంటు సెలెక్ట్ చేస్తూ ఉబంటు బ్యాక్గ్రౌండ్లో ఓఎస్ అదంతా లోడింగ్ అంతా ఎలా జరుగుతుంది? బ్యాక్గ్రౌండ్ వీఆర్ యూసింగ్ ఉబంటు ఏఎంఐ, బ్యాక్గ్రౌండ్ యూజింగ్ రెడ్ హ్యాట్ ఏఎంఐ, బ్యాక్గ్రౌండ్ యూజింగ్ విండోస్ ఏఎంఐ. బేస్డ్ ఆన్ దట్ ఏఎంఐ బ్యాక్గ్రౌండ్లో రిక్వైర్డ్ సాఫ్ట్వేర్స్ అని కాన్ఫిగర్ చేసి ఉంటారు. అలా ఆల్రెడీ బేస్ ఏఎంఐ తీసుకొని బేస్ ఇమేజ్ తీసుకొని ఒక ఈసీ2ని ప్రొవిజన్ చేసి దాంట్లో మనకి కావాల్సినటువంటి సాఫ్ట్వేర్స్ అన్నిటిని ఇన్స్టాల్ చేసుకొని ఒక ఏఎంఐ క్రియేట్ చేసి పెట్టుకుంటే ఫ్యూచర్లో మనకు కావాల్సినప్పుడు ఇమీడియట్గా ప్రొవిజన్ చేయొచ్చు. ఈవెన్ దో యు ఆర్ క్రియేటింగ్ అన్ ఏఎంఐ బ్యాక్గ్రౌండ్ ఇట్ ఈస్ క్రియేటింగ్ యాజ్ ఏ స్నాప్షాట్స్ ఓన్లీ. ఓకే, బ్యాక్గ్రౌండ్ ఫర్ దిస్ ఈసీ2 ఇన్స్టెన్స్ ఎన్నైతే వాల్యూమ్స్ ఉంటే బ్యాక్గ్రౌండ్ స్నాప్షాట్స్ క్రియేట్ అవుతాయి ఆ ఈసీ2 ఇన్స్టెన్స్కి. ఆ స్నాప్షాట్స్ని యూస్ చేసుకునే బ్యాక్గ్రౌండ్ ఇట్ ఈస్ క్రియేటింగ్ ఏఎంఐస్. యూ నో వాట్ ఈస్ స్నాప్షాట్, హౌ టు క్రియేట్ ఏ స్నాప్షాట్ అంటారు. క్లియర్ ఎవరీవన్? ఎస్, థ్యాంక్ యూ. లెట్ మీ గో అండ్ డూ ఇట్ ఆన్ లైవ్. చూడండి, సి థియరీ పాయింట్స్ గైస్. ఫస్ట్ యూ నీడ్ టు టేక్ ఏ
సింపుల్ ఇన్స్టెన్స్ ఒక సర్వర్ తీసుకొని, ఓకే, దాంట్లో మనకి రిక్వైర్డ్ థింగ్స్ అన్ని ఇన్స్టాల్ చేసి దాని నుంచి ఏఎంఐ బిల్డ్ చేసి ఆ ఏఎంఐ నుంచి ఒక ఇన్స్టెన్స్ని బిల్డ్ చేసి టోటల్ వెరిఫై చేద్దాం. టోటల్ యాక్టివిటీ అంతా వెరిఫై చేద్దాం. ఓకే, చూడండి, ఏ గోల్డెన్ ఏఎంఐ ఇస్ ఏ ప్రీ కాన్ఫిగర్డ్ అమెజాన్ మిషన్ ఇమేజ్ దట్ కంటైన్స్, ఓకే, ఓఎస్, సెక్యూరిటీ బేస్ లైన్స్, రిక్వైర్డ్ ప్యాకేజెస్ అండ్ టూల్స్, ఏదన్నా ట్రీ ప్యాకేజ్ కానీ లేదంటే ఈవెన్ జిప్ ప్యాకేజ్ కానీ అన్జిప్ ప్యాకేజెస్ కానీ అవన్నీ మనం ఏదైనా ఇన్స్టాల్ చేసుకోవాలన్నా లేదంటే అపాచీ ఏదైనా సెటప్ చేసినా, ఓకే, ఎవరు నన్ను యూజర్స్ని క్రియేట్ చేసిన, ఫర్ ఎగ్జాంపుల్ ఐ క్రియేటెడ్ 2-5 యూజర్స్ హియర్, 2 to 5 యూజర్స్ ఇక్కడ క్రియేట్ చేశాను. ఆ యూజర్స్ కూడా ఏఎంఐలే కాపీ అయిపోతారు. నెక్స్ట్ టైం నువ్వు EC2 ఇన్స్టెన్స్ ప్రొవిజన్ చేసినప్పుడు బై డిఫాల్ట్ ఆ యూజర్తో కనెక్ట్ అవ్వచ్చు. ఆ ఇన్స్టెన్స్ని బై డిఫాల్ట్ ఆ యూజర్తో మనం ఇన్స్టెన్స్ని కనెక్ట్ అవ్వచ్చు. ఓకే, ఇలా ఈవెన్ స్టాండర్డ్ కాన్ఫిగరేషన్ ఏది అప్డేట్ చేసినా కానీ దాని ద్వారా మనం ఏఎంఐని క్రియేట్ చేయొచ్చు ఆ ఇన్స్టెన్స్ నుంచి. వై కంపెనీస్ ఆర్ యూజింగ్ ఏఎంఐస్? ఫాస్ట్గా మనం సర్వర్ని ప్రొవిజన్ చేయొచ్చు. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ టైం నువ్వు ఇన్స్టెన్స్ని ప్రొవిజన్ చేసేటప్పుడు ఇవన్నీ ఇన్స్టాల్ చేయాలంటే ఇట్ ఈస్ టేకింగ్ లాట్ ఆఫ్ టైం. ఎస్ ఆర్ నో? అట్లీస్ట్ ఇట్ విల్ టేక్ సమ్ టైమ్, రైట్? ఇన్స్టెడ్ ఆఫ్ దట్ ఆల్రెడీ యూ హ్యావ్ ఎన్ ఏఎంఐ, రెగ్యులర్గా యూస్ చేస్తున్నాం అనుకోండి, వీ హ్యావ్ ఎన్ ఏఎంఐ, బేస్డ్ ఆన్ దట్ డైరెక్ట్గా మనం ఇన్స్టెన్స్ని ప్రొవిజన్ చేసుకోవచ్చు. ఓకే, కన్సిస్టెంట్ కాన్ఫిగరేషన్ అక్రాస్ ద డెవ్, క్యూఏ అండ్ ప్రొడక్షన్ మల్టిపుల్ ఎన్విరాన్మెంట్స్, లెస్ మాన్యువల్ వర్క్. ఎవ్రీ టైం నువ్వు EC2 ఇన్స్టెన్స్ లాంచ్ చేయాలన్నప్పుడు మనకు ఆల్రెడీ ఏఎంఐ అవైలబిలిటీ ఉంటే వీ డోంట్ వాంట్ టు డూ ద మాన్యువల్ థింగ్స్. బెటర్ కాంప్లైన్స్ ఫర్ ఎడిటింగ్ ఆల్సో. Like this, many advantages are there. What background it is doing? When you create an AMI from the EC2 instance, background what it is doing? AWS take the snapshot of attached DBase volumes. ఏవైతే వాల్యూమ్స్ EC2 ఇన్స్టెన్స్ అటాచ్ అయి ఉంటాయో దట్ కెన్ బి రూట్ వాల్యూమ్, దట్ కెన్ బి అడిషనల్ వాల్యూమ్. ఏవైతే వాల్యూమ్స్ EC2 ఇన్స్టెన్స్ అటాచ్ అయి ఉంటాయో దట్ కెన్ బి రూట్ వాల్యూమ్ ఆర్ అడిషనల్ వాల్యూమ్. దట్ కెన్ బి రూట్ వాల్యూమ్ ఆర్ అడిషనల్ వాల్యూమ్. ఆ వాల్యూమ్స్కి బ్యాక్గ్రౌండ్ ఇట్ ఈస్ క్రియేటింగ్ ఏ స్నాప్షాట్స్ ఓన్లీ. When you are creating an AMI from an instance, once you click on that AMI creation from the instance, whatever the volumes, that can be root volume or additional volumes you attach to this EC2 instance, for those additional volumes, it will create a snapshot. Create an AMI that refers to those snapshots. ఆ స్నాప్షాట్స్ని రెఫర్ చేసుకొని యూ కెన్ ప్రొవిజన్ ద న్యూ ఇన్స్టెన్సెస్ వెన్ ఎవర్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ విత్ సేమ్ కంటెంట్. ట్రై టు అండర్స్టాండ్ విత్ సేమ్ కంటెంట్. ఇక్కడ ఏవైతే సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ చేసావో, ఏవైతే ప్యాకేజెస్ని ఇన్స్టాల్ చేసావో, ఏవైతే యూజర్స్ని నువ్వు క్రియేట్ చేసావో ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం ఎక్కడ స్టోర్ అవుతుంది? బ్యాక్ ఎండ్లో. వేర్ దట్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ విల్ బి స్టోర్డ్ ఇన్ ద బ్యాక్ ఎండ్, వీ హ్యావ్ రూట్ వాల్యూమ్. ఆ రూట్ వాల్యూమ్లో నువ్వు ఏదైతే కాన్ఫిగర్ చేస్తుంటావో ఆ కాన్ఫిగరేషన్ మొత్తాన్ని వీఆర్ టేకింగ్ ద స్నాప్షాట్. From that snapshot, indirectly AMI is using, right? From this AMI, we are creating the EC2 instance. You can create n number of EC2 instances. It's like an image, guys. Okay, fine. How to do this activity? For example, let me go to my AWS console. Already I logged into my AWS server. Okay, now I am in North Virginia region. It's fine. It's all right. Let me try to launch an instance. This is the base golden AMI. Base instance. This is the base instance. Here we are trying to install. Let me go with Amazon Linux is fine. Here try to observe. I am going with T3.micro instance. If you want to, you can go for different configuration also. No problem. Let me select the key pair which is already created. Okay, if you have already security group, yes, you can select it. If you have, for example, if you have already security group, okay, allow all traffic. Okay, మనం మీరు ఏదైనా ఫుల్ ట్రాఫిక్ ఇచ్చుండేది సెక్యూరిటీ గ్రూప్ ఉన్నా కానీ సెలెక్ట్ చేసుకోండి. లేటర్ ఆల్సో యూ కెన్ చేంజ్ ఇట్. ఎస్, ఐఎమ్ క్రియేటింగ్. ఓకే, డూ యూ వాంట్ 8 GB రూట్ వాల్యూమ్? ఎస్, 8 GB. డూ యూ వాంట్ అడిషనల్ వాల్యూమ్ ఆల్సో? లేదు, తర్వాత అయినా క్రియేట్ చేస్తానా? నో ప్రాబ్లం. ఇఫ్ యూ వాంట్ నౌ ఓన్లీ యూ కెన్ టేక్ ఇట్ హియర్ ఇట్ సెల్ఫ్. హౌ మచ్ GB? ఫర్ ఎగ్జాంపుల్, ఐ వాంట్ 5 GB, 6 GB, 20 GB, 30 GB. యూ కెన్ టేక్ ఇట్ హియర్ ఓన్లీ. దిస్ ఈస్ అడిషనల్ వాల్యూమ్. దిస్ ఈస్ ద రూట్ వాల్యూమ్. దిస్ ఈస్ ద అడిషనల్ వాల్యూమ్. వాట్ యూ నీడ్ టు డూ వన్స్ యూ టేక్ అడిషనల్ వాల్యూమ్? ఎస్టర్డే క్లాస్లో క్లియర్గా చెప్పున్నాను. ఫైల్ సిస్టమ్ క్రియేట్ చేసి, ఓకే, ప్రాపర్గా మౌంట్ చేయండి. ఒక డైరెక్టరీ క్రియేట్ చేసి ఆ డైరెక్టరీతో మౌంట్ చేయాలి. అడిషనల్ వాల్యూమ్ అని తీసుకుంటే వెన్ యూ ఆర్ ట్రైంగ్ టు క్రియేట్ అన్ ఇన్స్టెన్స్ ఫ్రమ్ ద AMI, అగైన్ దిస్ అడిషనల్ వాల్యూమ్ ఆల్సో విల్ బి అటాచ్డ్. అక్కడ ఆప్షన్ ఉంటుంది సెలెక్ట్ చేసుకునే దానికి. ఓకే, ఐ డోంట్ వాంట్ టు సెలెక్ట్ దిస్. ఓకే, ఐఎమ్ గోయింగ్ విత్ రూట్ వాల్యూమ్. ఫైన్. లెట్ మీ ట్రై టు లాంచ్ అన్ ఇన్స్టెన్స్.
Yes, we are launching. Go to instance section. Go to instance section. Now it is in pending state. Wait for some time. Now my instance is running. Let me try to connect. Let me try to connect. Let me try to refresh. Yes, let me take the my SSH. Let me go to git bash or mobexterm or as a command prompt or a terminal or putty and anything is fine. Yes, I connected. I connected to my instance. Let me clear the screen. Let me clear the screen. What next? What I need to do? I taken an EC2 instance. For this EC2 instance, we have a volume. We have a root volume. If you go to instance section, here, if you select that instance, here you will see the volume. Here you will see the volume. Here you will see the volume. This is the volume. Here you are able to see C03. Even if you go to volume section, let me try to refresh and open in a separate tab for better readability. If you go to even volume section also, even if you go to volume section, it is there. Even it is there. Okay, this is the root volume for that EC2 instance. What next? Do you want to install the required softwares and all? What softwares you want, you can do it. You can install Java, you can install Python, లేదు కొన్ని ఫైల్స్ని క్రియేట్ చేస్తావా, లేదు కొంతమంది యూజర్స్ని క్రియేట్ చేస్తావా, వాట్ ఎవర్ యూ వాంట్ యూ కెన్ డూ ఇట్. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ క్రియేట్ a యూజర్స్ sudo user add. For example, sudo user add. Okay, for example, KK Funda user I am adding. For example, I am adding KK Funda user. Do you want one more user? Do you want one more user? KK Funda one user. Two users I added. I want to set a password for this user. What is the command I need to use in Linux? For example, I want to set a password for this user. What is the command I need to use in Linux? Tell me, fast ka చెప్పాలా. I want to set a user for this. Already we discussed. Pass. No, not user pass WD. Pass WD. Very good. Sudo pass WD. What is the username? KK Funda. I want to set a password for this user. Yes, I set it. What is the new password? It is asking. I given new password. Let me give the confirmation. Yes, I given. I want to set a password for this KK Funda user. KK Funda 1. How to set it? Sudo pass WD. Sudo pass WD. Sudo pass WD. Sudo pass WD. What is the username? Username is KK Funda 1. KK Funda 1. Okay, what is the new password? For example, I am giving KK Funda 1 password. I am giving KK Funda 1 password. I created. Oh, sorry. Let me cancel it. Let me reset. I think wrong I given KK Funda 1. Let me give confirmation 1. I given correct password only. Like this, you can create n number of users and set a password also. This is one activity. Other than this, if you want to, 1 second guys. Sorry guys, I'm back. Okay, I created 2 users. Can I set a password for EC2 user also if you want to? Yes. Okay, if you want to set a password for EC2 user also, yes, you can set it. Pass WD EC2-user. If you want to set it, yes, you can set it. For example, password is, this is the password. Okay, and do you want to install any other things? For example, I want to install tree. How to do? Sudo. This is new server, right? Sudo yum install. Sudo yum install. Okay, tree-y. ఈ ప్యాకేజ్ కూడా ఇన్స్టాల్ చేస్తున్నాను. డూ వాంట్ ఇన్స్టాల్ ఎనీ అదర్ సాఫ్ట్వేర్? ఏవైతే ఇన్స్టాల్ చేయాలనుకుంటే జావా ఇన్స్టాల్ అంటే జావా, జెన్కిన్స్ ఇన్స్టాల్ చేయాలంటే జెన్కిన్స్, మొత్తం ఇన్స్టాల్ చేసి దాన్ని ప్యాకేజ్ చేద్దాం. ఏమైనా క్రియేట్ చేయాలా? లెట్ దమ్ ఇన్స్టాల్. ఎస్, ఇట్ ఈస్ ఇన్స్టాల్డ్. I want to install, for example, I want to install zip command. I want to install zip command and zip command. Okay, I want to install git also. For example, I want to install git also. For example, I want to install git also. Let me check directly git is installed or not. Git-v. No, git is not there. Let me try to install git also. Let me try to install git also. Yes, it is installing git also. Required softwares అన్ని ఈ సర్వర్లో మనం ప్యాక్ చేయాలి. git-v. ఎస్, గిట్ ఈస్ ఇన్స్టాల్డ్. ఎస్. ఓకే, మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు? ప్రస్తుతానికి ఒక EC2 ఇన్స్టెన్స్ని ప్రొవిజన్ చేసి, బేస్ ఇన్స్టెన్స్ని, దాంట్లో నువ్వు ఏవైతే చేయాలనుకుంటున్నావు యాక్టివిటీ మొత్తం చేసావు. ఓకే, ఐ క్రియేటెడ్ 2 users, రైట్? ఫర్ ఎగ్జాంపుల్ KK Funda 1 అండ్ EC2 యూసర్ దేర్, రైట్? ఓకే, కెన్ ఐ కనెక్ట్ డైరెక్ట్లీ వితౌట్ పాస్వర్డ్? సారీ, వితౌట్ పెమ్ ఫైల్. కెన్ ఐ కనెక్ట్ విత్ దిస్ యూజర్స్? /homeలో ఉంటారుగా, /homeలో వాళ్ళ హోమ్ డైరెక్టరీస్ ఉంటాయిగా. కెన్ ఐ కనెక్ట్ విత్ దిస్ యూజర్ without PEM file?
Let me exit from this server. Let me exit from this. Okay, exit from this server. Before exiting, you need to enable the password authentication, guys. పాస్వర్డ్ అథెంటికేషన్ పాస్వర్డ్ ద్వారా లాగిన్ అయ్యేటట్టు మనం పర్మిషన్ ఇవ్వాలి. ఎలా పర్మిషన్ ఇస్తూ sudo /etc అనేటువంటి డైరెక్టరీలో వాట్ ఈస్ దట్ sshd config. ఓకే, హియర్ sshd config, ssh config. Here I launched an instance. Okay, I connected. Okay, updated. Whatever the softwares you want to install it. Yes, we did it. ఇన్స్టాల్ అయిపోయినాయి. ఓకే, ఇన్స్టాల్ అయింది. హెచ్డిపిడి కూడా ఇన్స్టాల్ చేయాలంటే చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ యూ వాంట్ టు క్రియేట్ ఎ యూజర్స్, ఎస్ యూ కెన్ క్రియేట్ ఇట్. ఓకే, బట్ /etc డైరెక్ట్. ఓకే, అండర్స్టాండ్. ఓకే, చూడండి ఇక్కడ vi/etc SSH అనేటువంటి ఒక డైరెక్టరీ ఉంటుంది. వాట్ ఇస్ ద డైరెక్ట్ నేమ్? SSH. ఇన్సైడ్ దిస్ SSH డైరెక్టరీ వన్ ఫైల్ ఈస్ దేర్, SSHD config. దిస్ ఇస్ ద ఫైల్. ఈ ఫైల్ ఓపెన్ చేయండి. చూడండి, vi/etc SSHD config విత్ హెల్ప్ ఆఫ్ సూడో ప్రివిలేజెస్ ట్రై టు ఓపెన్. ఈ ఫైల్ ఓపెన్ చేసిన తర్వాత గో టు ఇన్సర్ట్ మోడ్, స్క్రోల్ డౌన్. Go to insert mode, scroll down. Here you will see password authentication. By default it is disabled. Try to enable it. Password authentication, please try to enable it. Once you enabled, please make sure to restart the SSHD service. To reflect those changes, please make sure to restart. Yes. Can I exit from this server? Yes, you can exit. Can I connect? మీ మిషన్స్ నుంచి కూడా మీరు కనెక్ట్ అవ్వచ్చు ఇప్పుడు వితౌట్ పెమ్ ఫైల్ ఆల్సో. హౌ కెన్ యూ కనెక్ట్? SSH. What is the username? KK Funda. What is the public IP address of that server? If you go to here, what is the public IP of this instance? If you go to instance section, one second. Yes. If you go to instance section, let me take the public IP of this instance. Come here. Can I paste it? Yes. Let me try to connect it. What it is asking? Confirm this. Yes, I confirmed. It is asking the password of the KK Funda user. Let me log in as a KK Funda. Am I connected to same server or not? Are you able to see? Same server? Am I connected right without PEM also? But this is not highly recommended. Are you guys are clear? With the help of password and username. Username I given directly. Even you no need to set it in downloads folder. See, Sai Krishna, you no need to set it in downloads folder. Any direct. నీ ల్యాప్టాప్ లోంచి కనెక్ట్ అయినా కానీ నేను ఈ సర్వర్ కనెక్ట్ అయిపోవచ్చు. I know the password and IP address and username. Nowhere it is linked to IAM. This is EC2 server యొక్క users. IAM is entire AWS account access. Sai Krishna, both are different. Okay, for example, let me exit. Can I log in as a EC2 user? Yes, you can do it. Already we created EC2 user password also, right? You can do it. EC2 user. It is asking the password of EC2 user. EC2 user password. Yes, now it is connected. Are you guys clear? Let me check the sudo systemctl status of SSHD. We restarted, right? If you want to check the status, yes, it is active and running. Can I install the Apache? In this server? Can I install Nginx? How can you install? YUM install HTTPD. YUM install, already we discussed in previous sessions. How can you install web server? YUM install HTTPD, or else DNF also fine from 2023 Linux. This is the advanced command. Okay, anything is fine. Let me try to install the HTTPD. What is the default location, guys? You need to run with sudo /var www. Okay, /var www. I think Durga Prasad, you connected with my IP. I think you guys are identifying my. One second. I think you know my IP address, right? Sorry, password no guess చేస్తుంటావు. ఓకే, నేను కామన్గా ఇచ్చే పాస్వర్డ్ గెస్ చేస్తుంటాం. ఓకే, ఎస్ రైట్.
నో జనరల్గా కామన్గా ఇచ్చే పాస్వర్డ్ గెస్ చేసావు. హౌ యూ కనెక్టెడ్ టు మై ఇన్స్టెన్స్? ఎస్ గెస్డ్ రైట్. ఓకే, డోంట్ గెస్ ఇట్. ఓకే, ఓకే, నో ప్రాబ్లం. గుడ్ గుడ్. సి ఈస్ టెల్లింగ్. ఓకే, ఈ ఆల్రెడీ ఓకే he already connected to my instance. Let me show the chat to you guys. See, okay, he dropped in the Zoom chat. See, he already connected like that. Yes, I guessed like that. Okay, he's telling. ఎందుకంటే నేను కామన్గా కొన్ని పాస్వర్డ్స్ ఇస్తుంటా, ప్రీవియస్ క్లాస్లో అబ్జర్వ్ చేసి ఉంటారు. ఓకే, నో ప్రాబ్లం. ఐ కనెక్టెడ్ టు మై ఇన్స్టెన్స్. ఓకే, వాట్ యూ నీడ్ టు డూ? యూ నీడ్ టు గో అండ్ అగైన్ రీసెట్ ద పాస్వర్డ్ జనరల్లీ. Okay, as per the security complaints. Don't try it in real time, guys. Don't try to log in with other accounts actually real time lo. Okay, that is the problem. Okay, I connected to my instance. Okay, I installed even HTTPD. I installed even HTTPD. Okay, what I need to do? I need to start and enable that. I need to start and enable this. I need to enable and start it. I need to enable and start it. We need sudo privileges, guys. Let me switch it to yes. You complete root కి వెళ్ళలేదు. ఇక్కడ నుంచి రన్ చేసిన నో ప్రాబ్లం. పార్షియల్ రూట్ ఆల్సో ఫైన్. Okay, I switch to root user to run this activity. Okay, yes, systemctl, systemctl status of what I need to check HTTPD status. Now it is running or not? It is showing active. It is showing active. Okay, okay, fine. It is showing active. Okay, all right. What I need to do? Okay, can I access my application? Guys, I enable the full traffic. Actually, you need to enable the ET port. Already we discussed in DevOps course, right? You need to enable the ET port. Already I given the full traffic. If you go to security, if you go to inbound traffic, of this security, I given all traffic actually. Please make sure to enable the 22 and 80 port. 22 for SSH, 80 for our this HTML things. Okay, if you go and try to access, are you able to see? It is showing, it works. It is showing, it works. Yes, page is loading. Loading as expected. Can I keep our own data? Let me go to our own custom chat GPT. Okay, let me keep our custom chat GPT. For example, please give HTML and CSS code in single file for KK Funda training center for DevOps. Please give HTML and CSS code. Okay, let sample edan తీసుకుందాం. Anything is fine. Okay, some sample code it is giving. Let them give. One second, guys, please. Guys, keep on. I'm getting calls. Okay, no problem. Let me take this. Let me go to here. Where you need to update /where. What is the default location? www.html. Okay, go to insert mode. I think here something is there. Let me quit it. Okay, let me open the index.html file. Here index.html. Go to insert mode and paste it. This is the default file, guys. Okay, some data is fine. Escape, right, and quit. Let me go and try to refresh my browser. Yes, let me try to go and refresh my browser. Yes, it's working. This is the site. We can map this with our Route 53. Whatever we discussed, who are joined from today's session, we discussed about ingress and ingress controller, right? We can create a rules and we can map that and we can route the traffic also. Okay, this is the simple website it is created. Okay, మీరు కావాలంటే చేంజ్ చేసుకోండి. ఓకే, జస్ట్ ఐఎమ్ టెలింగ్ కాన్సెప్ట్. ఓకే, రిక్వైర్డ్ సాఫ్ట్వేర్స్ అన్ని ఇక్కడ ఇన్స్టాల్ చేశాను. బ్యాక్గ్రౌండ్లో వేర్ ఇట్ విల్ బి స్టోర్డ్, ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం ఇండైరెక్ట్గా ఎక్కడ స్టోర్ అవుతుంది? ఇట్ ఈ స్టోరింగ్ ఇన్ రూట్ వాల్యూమ్ ఓన్లీ, రైట్? ఇప్పుడు నేను ఎక్కడ అడిషనల్ వాల్యూమ్స్ తీసుకొని మౌంట్ చేయలేదు. ఇక్కడ ఈబేస్ వాల్యూమ్, రూట్ వాల్యూమ్లో నా డేటా అంతా స్టోర్ అవుతుంటుంది. ఓకే, ఇండైరెక్ట్గా ఈ సర్వర్లో నీకు కావాల్సినటువంటి యూజర్స్ని క్రియేట్ చేసావు, సాఫ్ట్వేర్స్ని ఇన్స్టాల్ చేసావు, ఎవ్రీథింగ్ యూ డిడ్ ఇట్. బట్ వాట్ నెక్స్ట్?
Can I create an AMI from this instance? Yes, if you want, you can create it. If you want, you can create it. Why you need to create an AMI? Why you need to create an AMI? Okay, why you need to create an AMI? To reduce the manual activity. రిపీటెడ్గా ఏదైనా యాక్టివిటీస్ చేస్తున్నప్పుడు రిపీటెడ్గా మీరు ఏదైనా యాక్టివిటీస్ చేస్తున్నప్పుడు ఏఎంఐస్ని క్రియేట్ చేసుకొని రీప్రొవిజనింగ్ ఫాస్ట్గా ఇన్స్టెన్సెస్ని ప్రొవిజన్ చేయాలంటే యూనిట్ టు గో ద custom AMIs. Okay, what happens when you create an AMI? I told right already, I discussed this point. Okay, how to create an AMI? Go here. Let me go to my EC2 section. Let me go to EC2 section. Okay, if you go and check the AMIs part, my AMI is nothing. It is empty. No AMIs are there. Okay. No, AMIs will not chargeable. Whatever the volume snapshots it is creating, right? Those are chargeable. For that AMI, it is creating backend snapshot. If you see, no any snapshots here as of now, no. Okay, fine. Let me go and check the instances. Let me try to go to actions, go to image and templates, create an image. Or else, do you want to create a template? Yes, you can create it. Or else you want to create an image? Yes, I can create an image. Create an image. Image name is okay. The HTTPD install చేసినటువంటి image. HTTPD image KK Funda. This is the image name. Okay, image description also I'm giving same image description also. This is very very important. When you selected an Amazon instance reboot instance, data also will be resetted when the snapshots of attached volume taken. Okay, fine. ఇక్కడ యాక్చువల్గా అడిషనల్ వాల్యూమ్ అని మీరు తీసుకొని ఉంటే ఇది బై డిఫాల్ట్ ఎనేబుల్ అయి ఉంటుంది గైస్. ఓకే, ఫైన్. ఇక్కడ అడిషనల్ వాల్యూమ్ కూడా వచ్చి ఉండేది. మీరు వాల్యూమ్ అని తీసుకొని ఉంటే ఈ EC2 ఇన్స్టెన్స్కి అడిషనల్ వాల్యూమ్ కూడా వచ్చి ఉంటుంది. దట్ ఈస్ యువర్ చాయిస్. డూ వాంట్ టు ఎనేబుల్ ఇట్, డూ వాంట్ డిసేబుల్ ఇట్. మీరు డిసేబుల్ చేశారంటే రూట్ వాల్యూమ్ అటాచ్ కాదు. ఇక్కడ అడిషనల్ వాల్యూమ్ కూడా సెలెక్ట్ చేసుకోవాలా ఏఎంఐ క్రియేట్ చేసేటప్పుడు. యూ వాంట్ గివ్ ఎనీ ట్యాగ్స్? ఎస్ యూ కెన్. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ గివ్ ఇట్. క్రియేట్ ఏ ఇమేజ్. అక్కడ ఉన్నటువంటి ట్యాగ్స్ ఇక్కడ వచ్చేస్తాయి. ఇఫ్ యూ గో టు ఏఎంఐస్, ఇట్ ఈస్ క్రియేటింగ్. ఆర్ ఏబుల్ టు సీ వాట్ ఎవర్ ద నేమ్ యూ గివెన్ HTTPD image KK Funda. Okay, same AMI name given. Okay, now it is in pending state. If you go to snapshots, I think it will create a backend once that AMI is ready. Okay, it is provisioning still. Wait for some time. Still it is in pending state. Same 8 GB. It is creating an AMI still. Let them create. Want to let them create. Is in pending state. Generally, it will take some time, guys. That snapshots. Okay, are you able to see snapshot ready in user automatic? ఫుల్ స్నాప్షాట్ సైజ్ 1.66 GB ఉంది. అంటే ఆ ఓఎస్ ఇన్స్టాలేషన్ అంతా జరుగుంటుంది కదా. ఓకే, ఓ ఇట్స్ డిస్కనెక్టెడా? ఓకే, అరౌండ్ 1.7 GB. సేమ్ కరెక్ట్ మ్యాచింగ్. 1.66 GB వాల్యూమ్ ఉంది. ఆ వాల్యూమ్ స్నాప్షాట్ కూడా క్రియేట్ అయిపోయింది ఆటోమేటిక్గా. ఇఫ్ యూ గో టు ఎంఐస్, I think it's created now. Let me try to refresh. Yes, now it is available.
నవ్ ఇట్ ఈస్ అవైలబుల్. ఓకే, బ్యాక్గ్రౌండ్ ఐ టోల్ రైట్ ఫర్ దిస్ ఏఎంఐ. నువ్వు ఏఎంఐని క్రియేట్ చేసావంటే ఆ వాల్యూమ్స్ అన్నిటికీ బ్యాక్ ఎండ్లో స్నాప్ షాట్స్ క్రియేట్ అవుతాయి. బ్యాక్గ్రౌండ్లో మనకి స్నాప్ షాట్స్ క్రియేట్ అవుతాయి. ఓకే, అరౌండ్ 1.6 జీబీ వచ్చింది, 1.66. ఈవెన్ మనం రూట్ వాల్యూమ్ చూసినా కానీ కరెక్ట్గా బ్యాకప్ అయింది చూడండి, 1.7 ఉంది. ఓకే, దిస్ ఇస్ ద రూట్ వాల్యూమ్. ఓకే, 8 GB వాల్యూమ్లో ఇంత యూసేజ్ ఉంది, ఇంతటి వరకే స్టోరేజ్ పడుతుంది అక్కడ స్నాప్షాట్లో. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ ఓన్లీ వన్ ఇన్స్టెన్స్ రైట్. ఓకే, నౌ ఈ ఇన్స్టెన్స్లో బేస్ ఇన్స్టెన్స్లో ఏవైతే సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ చేసి నువ్వు ఏఎంఐని క్రియేట్ చేసావో ఆ ఏఎంఐని బేస్ చేసుకొని యూ కెన్ క్రియేట్ ఎన్ నెంబర్ ఆఫ్ ఇన్స్టెన్సెస్. నెక్స్ట్ టైం యూ నో నీడ్ టు ఇన్స్టాల్ ద హెచ్డిటిపిడి. నెక్స్ట్ టైం యూ నో నీడ్ టు ఇన్స్టాల్ ద ట్రీ కమాండ్. యూ నో నీడ్ టు ఇన్స్టాల్ ద జిప్ అన్జిప్ కమాండ్స్, లేదా జెన్కిన్స్ ఇన్స్టాల్ చేసిన జెన్కిన్స్ ఏం ఇన్స్టాల్ చేయాల్సినటువంటి అవసరం లేదు. వీ హ్యావ్ ఎన్ ఏఎంఐ, గో టు ఏఎంఐస్. దిస్ ఈజ్ అవర్ ఏఎంఐ. ఇక్కడ నుంచైనా మీరు ఇన్స్టెన్స్ని ప్రొవిజన్ చేయొచ్చు. చూడండి, లాంచ్ అండ్ ఇన్స్టెన్స్ ఫ్రమ్ ఎన్ ఏఎంఐ, ఇక్కడ నుంచైనా ప్రొవిజన్ చేయొచ్చు. ఆర్ఎల్స్ గో టు మై EC2 ఇన్స్టెన్స్ సెక్షన్, లాంచ్ ఇన్స్టెన్సెస్. ఓకే, ఇన్స్టెన్సెస్. ఓకే, ఇన్స్టెన్స్ ఫ్రమ్ ఏఎంఐ నుంచి క్రియేట్ చేస్తాం. ఓకే, అవర్ ఓన్ ఏఎంఐ, కస్టమ్ ఏఎంఐ, నాట్ ప్రీడిఫైన్డ్ ఏఎంఐస్. ఓకే, గో విత్ మై ఏఎంఐస్. It is showing. Okay, it is showing. Are you able to see KK Funda image, KK Funda HTTPD KK Funda image AMI? Yes, if you scroll down, that is selected. Go with default values, whatever. Do you want really keypair now? For this server? It is highly recommended. Yes, keypair is required. Without keypair also can we connect? Right? Already, are you guys are understanding? Already I created users here. I given the passwords to them. They can easily connect with the help of without PIM file, right? ఆల్రెడీ మెయిన్ సర్వర్లో మనం ఇందాక ఏమైనా బిల్డ్ చేసేటప్పుడు హియర్ వీ హ్యావ్ యూజర్స్, రైట్? ఐ ఆల్రెడీ షోన్. ఓకే, ఇఫ్ యూ వాంట్ యూ కెన్ గివ్ ద యూజర్ నేమ్ ఆర్ ఎల్స్ PIM file ఆర్ ఎల్స్, నో ప్రాబ్లమ్ ఆల్సో. ఓకే, దెన్ security group, let me go and select a security group. For example, I have already created full traffic security, or else later also you can change it. How much storage do you want to give additional storage for this instance? You no need to install anything. Select your own AMI, then try to launch an instance. How many servers you want? Add select చేసుకోండి నెంబర్. టెరాఫామ్లో అయితే మనం కౌంట్లో డిఫైన్ చేస్తాం కదా, రిసోర్స్ బ్లాక్లో సిమిలర్గా. ఓకే, గో టు ఇన్స్టెన్స్ సెక్షన్. ఓకే, చూడండి, ఇన్స్టెన్స్ ఫ్రమ్ AMI it is created. Can I connect to this instance? Yes. Okay, how can you connect? Let me try to exit from the present server. లేదంటే ఇక్కడ ఇంకో టెర్మినల్ కూడా ఓపెన్ చేయొచ్చు. మొబైల్ స్టాండ్ ద్వారా కనెక్ట్ చేసిన నో ప్రాబ్లం. లెట్ మీ క్లిక్ ఆన్ కనెక్ట్. లెట్ మీ టేక్ దిస్ SSH. గో టు హియర్. ఓకే, ఈజ్ ఇట్ రిక్వైర్డ్ SSH? లెట్ మీ ట్రై SSH. అసలు అక్కడ నుంచి ఆ కాన్ఫిగరేషన్స్ అన్ని ప్రాపర్గా కాన్ఫిగర్ అయి ఉంటే డైరెక్ట్గా నేను లాగిన్ అయిపోవచ్చు. ఈవెన్ KK Funda యూజర్ ద్వారా కూడా. లేదు, EC2 user. వాట్ ఈస్ ద IP address of new server? IP address of this new server is this one. IP address of new server is this one. Then paste it. Enter. Okay, it is first time asking known host lo data information store avuddi. Okay, I think it is not able to connect, guys. Wait for some time. I think users not connected properly. Okay, let me connect it directly with the help of it is showing root. Okay, let me give it as a EC2-user. Write the confirmation. Yes, now instance is connected. Let me check the sudo systemctl status of sudo systemctl status of HTTPD. Whatever you install. Are you able to see? Am I install this HTTPD? No, right? Am I install this HTTPD? No. We are not installed. But even if you type ls-lrth/home directory, let me check it. Are you able to see KK Funda users వచ్చారా? Yes, KK Funda users వచ్చారు. Even tree command run చేసి చూడు. Yes, previously is it there? By default వచ్చిందా the tree? Not only HTTPD and all. If you want, you can take the public IP of this new server. Go and
paste it in the browser, our web page will load. Our web page will load. Are you able to see? Are you really installed all these softwares in existing AMI? No, right? Are you guys are clear about what is the use of AMI? ఆల్రెడీ ప్రీ కాన్ఫిగర్డ్ సాఫ్ట్వేర్స్ అన్ని మనం ఒక బేస్ ఇమేజ్లో ప్లేస్ చేసుకొని దాని నుంచి మనం ఏఎంఐని క్రియేట్ చేసుకొని ఆ ఏఎంఐని మనం ఫ్యూచర్లో యూస్ చేసుకోవచ్చు. రెగ్యులర్గా మనం ఏదైనా యాక్టివిటీస్ చేస్తున్నప్పుడు ట్రై టు కీప్ yes, correct. Try to you can keep the all the information properly. Oh yes, you can make it as a public. We'll discuss that. You guys can also access. Yes, same process. Same process. Region to region, same process. This is the region specific, guys. EC2 module is region specific. Somewhere EC2 module is whatever the resources you are seeing in left side, right? All are region specific. I am doing in North Virginia. It will not be there in Mumbai. It is for North Virginia. Clear? Understood? Okay, someone is asking, same IP address is working for next time? Same IP address is work for next time? Same IP address is going to work for next time? No. Once you restarted, IP address will change. See, this is my instance, right? Once you restarted this instance, once you stop and start the instance. Okay, once you stop the instance, okay, what is this IP address? 82. What is this IP address? 82. Previously last started, let them stop. Okay, now I am discussing elastic IP. Okay, elastic IP. It fixed IP. It's a fixed IP address. It's fixed IP address to EC2 instance. అలా EC2 instance మ్యాప్ చేయొచ్చు. ఓకే, ఇట్స్ ఫిక్స్డ్ IP address. ఫిక్స్డ్ IP పబ్లిక్ IP address. ఇట్ ఈస్ నాట్ ప్రైవేట్, ఇట్స్ పబ్లిక్ IP address. గ్లోబల్గా యూనిక్యూ ఉంటుంది. Let them stop. Instance is stopped. Let me go on again. Let me try to start the instance. Okay, it is starting, right? If you want to check the live booting process, yes, you can go to actions, you can go to monitor troubleshoot. I think still it is not enabled. Okay, see, manage the get instance screenshot. Here you will see the instance booting process, background ఎలా జరుగుతుంటుందని. Live track. For example, you want to see the only logs, system related log. Yes, if you want to see the logs, yes, how it is doing. If you want to download and you can copy the log. Okay, it is booted properly. Even starting time line మీరు అలా చెక్ చేసుకోవచ్చు. స్టార్ట్ అయిపోయింది ఇది యాక్టివిటీ. ఓకే, ఇన్స్టెన్స్ ఈ స్టార్ట్. నౌ IP అడ్రస్ గాట్ చేంజ్డ్. ఓకే, అంటే మనం ఏదన్నా ఇప్పుడు ఇఫ్ యూ గో టు దిస్ పేజ్, నౌ ట్రై టు రిఫ్రెష్, ఇట్ విల్ ఫెయిల్ బికాస్ IP అడ్రస్ గాట్ చేంజ్డ్. ఇట్ ఈస్ నాట్ రెస్పాండింగ్. Then what you need to do? Then జనరల్గా కామన్గా ఇన్స్టెన్సెస్ లాంగ్ రన్లో రన్ అవ్వాలి అని అంటే elastic IP is not chargeable. Try to understand. If you take any elastic IP, that is not chargeable until unless your EC2 instance is in running state. Let me create one elastic IP. No instance elastic IP create chesi వదిలేసామంటే that can charge. Okay, if you go to here elastic IPs, let me take one IP address. Okay, let me allot one IP address, North Virginia. Let me allocate from IPv4. Amazon IPv4 నుంచి ఒక IP address అలాట్ అయింది. If you scroll right, it is available. If you scroll right, it is not assigned to any instance. Can I assign this IP address to any one instance? Go under associate elastic IP address to my instance. Let me go to instance from AMI. I am allotting to this instance associate. Yes. If you go, what is the IP address? 242.100.30. If you go to my EC2 instance, okay, let me try to refresh the page. Are you able to see? IP address got changed. Ipudu, even though now you are stopping your instance, no problem. But when your instance is in stopped state,
if you are not using that elastic IP address, that is chargeable. But if your EC2 instance is running that is mapped to elastic IP ki charges ఉండవు. Are you guys are clear about that point? Yes. బట్ ఇన్స్టెన్స్ కానీ స్టాప్డ్ స్టేట్లో ఉన్నా కానీ లేదా ఐపీ అడ్రస్ని క్రియేట్ చేసి అలా యూజ్ చేసుకుండా వదిలేసినప్పుడు దే విల్ ఛార్జ్. ఓకే, ఫైన్. చూడండి, ఈవెన్ దో ఇన్స్టెన్స్ ఈ స్టాపింగ్, ఆర్ ఏబుల్ టు సీ ఐపీ అడ్రస్ ఈస్ నాట్ గోయింగ్ రైట్, ఐపీ అడ్రస్ ఈస్ ఫిక్స్డ్. ఈవెన్ దో ఇన్స్టెన్స్ స్టాప్ అవుతున్నా కానీ నీ ఐపీ అడ్రస్ ఉంది చూడండి, బికాస్ యూ మ్యాప్డ్ ద ఎలాస్టిక్ ఐపీ అడ్రస్. లెట్ మీ ట్రై టు రిఫ్రెష్. Still it is stopping. Okay, all right, let them stop. Okay, what next? For example, my instance type is showing t3.micro. Okay, this is also elastic IP. It is for region specific. If you want to launch elastic IP in another region, yes, you can go and launch in another region. But as per this AWS, IP is globally accessible. But ఈ రీజన్లో ఉన్నటువంటి ఇన్స్టెన్సెస్కి మాత్రమే నువ్వు అలాట్ చేయగలవు. Okay, if you go to, let me go to another region of EC2 module. Let me go to another region of, for example, let me go to Singapore or, okay, Tokyo, anything, sorry. Let me go to Mumbai region. Let me go to Mumbai region. If you go and check it, the elastic IPs, here it will not show because it is comes under the EC2 module. Because it is comes under the EC2 module. This is the different elastic IP, guys. This I created for different purpose, not for this. Are you understood? Okay, let me try to release this. This I created for different. Okay, are you able to see? Let me go and check it in North Virginia. This is the region specific elastic IP. If you go and see, my elastic IP is there. This is different one. Understood? Even though that is public IP, this is the region specific in AWS. You need to attach to the existing instances only. Fine, let me go to instances. Let me try to start it. Even if you start the instance also, my IP is fixed. Even if you start the instance also, my IP address is fixed. That is all about AMI, how to create a custom AMI and how to do all this activity. Yes. For example, what I need to do, whatever I created, we have time, right? Yeah. Whatever I created, let me try to delete it completely. Let me try to delete it completely. How to delete? First, let me terminate the instances. First, let me release the elastic IP. Let me go to elastic IPs. Let me release the elastic IP. Okay, it is associated, right? Okay. Let me go and try to delete the instances, whatever I created. Let me delete the instances. Okay. Yes, let them delete. ఒక డిలీట్ చేయాల్సి ఉంది, ఒకటి ఉంచాల్సి ఉంది. ఓకే, నో ప్రాబ్లం. డిలీట్ అయితే ఉంది, మనకి ఏఎంఐ ఉందిగా. ఏఎంఐ నుంచి లాంచ్ చేయొచ్చా లేదా? ఫ్రమ్ దిస్ ఏఎంఐ కెన్ ఐ లాంచ్ అన్ ఇన్స్టెన్స్ ఆర్ నాట్? ఓకే, బై మిస్టేక్ నేను ఇక్కడ తీసేసాను. ఓకే, వీ హ్యావ్ అన్ ఏఎంఐ. ఎస్, వీ కెన్ లాంచ్ ఇట్. లెట్ మీ క్రియేట్ ఇట్ parallelly. Okay, let me take one instance. Let me select an AMI, launch an instance from that AMI. Okay, this is for instance from AMI testing. Okay, AMI test image నుంచి తీసుకున్నాం. If you go to my AMIs, yes, this is the AMI. It is owned by me. Okay, fine. Instance type, if you want to connect to this instance, this is the key pair. If you want to give the traffic, actually full traffic ఇవ్వకూడదు, specific port మాత్రం enable చేయాలి. What we discussed in DevOps. Let me try to launch an instance. Instance is creating. If you go to instance section, yes, our instance is running state. Let me try to connect to this instance. Let me try to connect to this instance. Okay, this use case we are not tested, I think. Okay, no problem. Let me terminate this, guys. Not use case, I am not tested. Let me terminate it. Okay, let them keep it. Okay, let them keep it, no problem. Okay, I want to migrate, I want to change this from T3.2 మైక్రో టు స్మాల్గా చేంజ్ చేయాలా లేదా మీడియంగా చేంజ్ చేయాలా? నా ఈ అప్లికేషన్ దీంట్లో డిప్లాయ్ అయినటువంటి వెబ్ సర్వరు కీప్ ఆన్ రిక్వెస్ట్లు హ్యాండిల్ చేయలేకపోతుంది.
మల్టిపుల్ రిక్వెస్ట్ హ్యాండిల్ చేయలేకపోతుంది. వీ అబ్జర్వ్, ఓకే, లెస్ కాన్ఫిగరేషన్ ఉంది, ఐ వాంట్ టు చేంజ్ ఇట్. హౌ టు చేంజ్ ఇట్? టెల్ మీ, ఈజ్ ఇట్ పాసిబుల్? యూ గైస్ ఆర్ ఆల్రెడీ అవేర్ హౌ టు చేంజ్ దిస్. ఇన్స్టెన్స్ని స్టాప్ చేస్తేనే, చూడండి, వీ హ్యావ్ డౌన్ టైం. చూడండి, వేరే ఇన్స్టెన్స్కి ట్రాఫిక్ రౌట్ చేయగలగాలి. అందుకనే మన క్యూబర్నెటిస్ క్లస్టర్లో మల్టిపుల్ నోట్స్ ఉంటాయి. గో టు ఇన్స్టెన్స్ సెట్టింగ్. ఇక్కడ చూడండి, ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ ద ఇన్స్టెన్స్ టైప్, వాట్ ఇట్ ఈస్ టెలింగ్, దట్ ఇన్స్టెన్స్ షుడ్ బి ఇన్ స్టాప్డ్ స్టేట్. దట్ ఇన్స్టెన్స్ షుడ్ బి ఇన్ స్టాప్డ్ స్టేట్. ఇన్స్టెన్స్ స్టాప్డ్లోనే ఉండాలి. అప్పుడు వీ హ్యావ్ స్మాల్ డౌన్ టైం. ఓన్లీ ఒకటే సర్వర్ యూస్ చేయం కదా, మల్టిపుల్ సర్వర్స్ యూస్ చేస్తుంటాం కాబట్టి ట్రాఫిక్ వేరే ఇన్స్టెన్సెస్ కూడా రౌట్ అవుతుంటుంది. ఇన్స్టెన్స్ని స్టాప్ చేసి యూ కెన్ చేంజ్ ఇట్ టు T3.micro టు T3.small కానీ, నాట్ ఓన్లీ T3.micro, ఏ కాన్ఫిగరేషన్ ఇచ్చైనా నెక్స్ట్ కాన్ఫిగరేషన్ మనం చేంజ్ చేయాలనంటే ఎస్ వీ కెన్ చేంజ్ ఇట్. బట్ ఇన్ వర్కింగ్ ఎన్విరాన్మెంట్ ఇట్ ఈస్ నాట్ దట్ మచ్ ఈజీ టు చేంజ్ ద ఇన్స్టెన్స్ టైప్స్. ఇన్స్టెన్స్ లాంచ్ చేయడం కానీ, ఏదన్నా సర్వీస్ని డౌన్ చేయడం కానీ, సర్వీస్ని స్టార్ట్ చేయడం కానీ, సర్వీస్ని రీస్టార్ట్ చేయడం కానీ, ఇట్ ఈస్ నాట్ దట్ మచ్ ఈజీ టు డూ ఇన్ రియల్ టైమ్. దే మైట్ ఆస్క్ యూ ఎన్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వెన్ యు ఆర్ proposing the change request, guys. Okay, change request. CRQ means change request. Any incidents, I want to deploy the order management parts by tomorrow EOD. ఓకే, ఎందుకు డిప్లాయ్ చేస్తున్నావు, ఏ ఫీచర్ డిప్లాయ్ చేస్తున్నావు, ఆ డిప్లాయ్ చేసేటప్పుడు ఏదైనా ఇష్యూస్ జరగవచ్చు, ఇష్యూ జరగకముందు నువ్వేం చేస్తావు, జరిగిన తర్వాత ఎలా వ్యాలిడేట్ చేస్తావు, ఏదైనా డౌన్ టైం ఉంటుందా, మొత్తం మనం క్యాప్ కాల్లో డిస్కస్ చేయాలా. మన ప్రాజెక్ట్లో క్యాప్ కాల్స్ జరుగుతుంటాయి. ఆ క్యాప్ కాల్లో ఎందుకు ఈ సిఆర్ని తీసుకెళ్తున్నారు, వాట్ ఈస్ ద చేంజ్ రిక్వెస్ట్. చేంజ్ రిక్వెస్ట్ ఈస్ వాట్? చేంజ్ రిక్వెస్ట్ ఈస్ చేంజ్ ఇట్ ఫ్రమ్ T3.micro టు స్మాల్గా చేంజ్ చేయాలా, T3.micro టు మీడియంగా చేంజ్ చేయాలా. వై యూనిట్ టు చేంజ్? వాట్ ఈస్ ద చేంజ్ టైటిల్? ఒక డాక్యుమెంట్ నువ్వు రెడీ చేసుకుని ప్రజెంట్ చేయాలా. ఈసీ టు ఇన్స్టెన్స్ టైప్ అప్గ్రేడ్ ఫ్రమ్ T3.micro టు స్మాల్ వీఆర్ చేంజింగ్. ఓకే, వాట్ ఈస్ ద ఆబ్జెక్టివ్? వై యూనిట్ టు చేంజ్ ఇట్? టు ఇంప్రూవ్ ద అప్లికేషన్ పర్ఫార్మెన్స్ అండ్ హ్యాండిల్ ద increased workload by upgrading the instance type from T3.micro to T3.small. Which one is bigger? T3.small is bigger compared to micro. Okay, I given the objective also. Why you need to change? Reason, CPU and memory utilization ఎక్కువ ఉంది ప్రజెంట్ సర్వర్లో. ఓకే, అప్లికేషన్ రెస్పాన్స్ వెరీ లోగా ఉంది పీక్ అవర్స్లో. కస్టమర్స్ పీక్ అవర్స్లో అప్లికేషన్ ఎక్కువ హిట్ చేయడం వల్ల రెస్పాన్స్ వెరీ డిలేగా ఉంది. కరెంట్ ఇన్స్టెన్స్ సైజ్ వచ్చేసి ఇన్సఫిషియెంట్గా ఉంది ప్రొడక్షన్ ట్రాఫిక్కి. ఇలా నువ్వు రీజన్ ఇచ్చావు. చేంజ్ టైప్, వాట్ యు ఆర్ టేయింగ్, ప్లాన్ టు చేంజ్. లో రిస్క్, ఈజ్ ఇట్ హై రిస్క్ ఆర్ లో రిస్క్? ఇన్స్టెన్స్ టైప్ చేంజింగ్ ఈజ్ హైలీ లో రిస్క్ ఆర్ హై రిస్క్? జనరల్ ఇట్ ఈస్ లో రిస్క్ ఓన్లీ. ఓకే, వాట్ యూ నీట్ టు డూ? చేంజ్ విండో. జనరల్గా యూనిట్ టు ఓపెన్ ఇట్ వీకెండ్స్ గైస్, సాటర్డే ఎర్లీ మార్నింగ్ జేఎస్టీస్లో ఉంటాయి మాయి. ఓకే, ఇన్ఫ్రా టీమ్ చేస్తుంటారు జేఎస్టీ 4 AM జేఎస్టీ అంటే మన ఇండియన్ టైమింగ్స్ 7:30 PM, సారీ 7:30 AM. 3.5 hour ఫాస్ట్ ఉంటుంది. లేదు 5 AM అంటే 8:30 జేఎస్టీ అవర్స్లో చేస్తుంటాం. ఓకే, ఈవెన్ దో హౌ మచ్ టైమ్ ఇట్ విల్ టేక్ టు చేంజ్ ద ఇన్స్టెన్స్ టైప్? నియర్లీ 5 minutes. స్టాప్ చేయడం, స్టార్ట్ చేయడం. కానీ వై యూ నీట్ టు రిక్వెస్ట్ ఫర్ 1 hour? వై యూ నీట్ టు రిక్వెస్ట్ ఫర్ చేంజ్ విండో 1 hour? బికాస్ pre-validation you need to do. Stop the instance, start the instance. Once the instance is started, you need to check all the services are running or not. ఆ ఇన్స్టెన్స్లో ఉన్న సాఫ్ట్వేర్స్ అన్ని రెస్పాండ్ అవుతున్నాయా లేదా, యూఆర్ఎల్స్ అన్ని ప్రాపర్గా రెస్పాండ్ అవుతున్నాయా లేదా, ఒక డమ్మీ ఆర్డర్ ప్లేస్ చేసి ఆర్డర్ ఎండ్ టు ఎండ్ ప్రాసెస్ అవుతుందా లేదా, ఎవ్రీథింగ్ యూ నీడ్ టు టెస్ట్ ఇట్. అందుకని మినిమం 30 minutes to 1 hour, ఈవెన్ దో 1 minute యాక్టివిటీ అయినా కానీ 2 minutes యాక్టివిటీ అయినా కానీ చేంజ్ విండో టైం మనం ఎంత అడగాలి, రిక్వెస్ట్ చేయాలి క్లయింట్ని? మనం ఒక 1 hour అడగాలి మినిమం. అంటే ఒకవేళ 2 hours కానీ యాక్టివిటీ అనుకుంటే 6 hours తీసుకోవాలి మనం. 2 hours నేను చేసేస్తానని ఛాలెంజెస్ చేయకూడదు అక్కడ. ఇఫ్ సంథింగ్ ఈస్ రాంగ్ దే ఆర్ ఆస్కింగ్ అస్. వై యూ నీడ్ టు డూ ఇన్ సాటర్డే ఓన్లీ? వీకెండ్స్ వీ హ్యావ్ వెరీ లెస్ ట్రాఫిక్. వీకెండ్స్ వీ హ్యావ్ లెస్ ట్రాఫిక్. అప్ టు మండే మార్నింగ్ వరకు మనకి విండో ఛాన్స్ ఉంది కాబట్టి రికవర్ చేయడానికి లెస్ ట్రాఫిక్ ఉండొచ్చు. ఎస్, వీ కెన్ డూ ఇట్. క్లయింట్ ఇంపాక్ట్, ఈస్ దర్ ఎనీ క్లయింట్ ఇంపాక్ట్? నో, క్లయింట్ ఈస్ ఫేసింగ్ నథింగ్. ఎండ్ యూజర్ ఇంపాక్ట్ వెరీ మినిమల్. ఆ సర్వర్ స్టార్ట్ చేసి స్టాప్ చేస్తే వేరే సర్వర్ ట్రాఫిక్ వెళ్తుంటుంది, నో ప్రాబ్లం. ఈస్ దేర్ ఎనీ డౌన్ టైమ్? ఎస్, ఆ సర్వర్ డౌన్ ఉంటుంది. స్టాప్ అండ్ స్టార్ట్ యాక్టివిటీ చేస్తున్నాం కాబట్టి. అప్రూవల్ ఈస్ రిక్వైర్డ్. క్లయింట్తో అప్రూవల్ ఉంటే ఎస్, ఇఫ్ యూ వాంట్ యూ కెన్ టేక్ ఇట్. ప్రెసెంట్ నాట్ రిక్వైర్డ్. దిస్ ఇస్ మినిమల్ కాస్ట్ ఇంక్రీజ్. ఎనీ బడ్జెట్ అప్రూవల్, ఎనీథింగ్ యూ ఆర్ డూయింగ్ ఇన్ AWS, రైట్? You are changing the instance types, you are launching an instances, you are creating an VPC. Inside that subnet, you are keeping n number of instances, you are creating RDS databases, you are creating
any activity, budget approval is required or not. By month ending or quarterly budget, they will verify why this budget is increased compared to last quarter. You need budget approval also. You are changing the instance type from T2 dot micro to small. Some changes will vary, right? Yes, budget approval also required, but minimal cost. But you need to take that process. You need to follow the process. Don't change it blindly. Once they created ticket, you can go and don't do the activity. Ask all these questions. Ask all these questions if you have permission to change the instance activities. What are all the teams involved? When you are doing the any activity in the production, if it is lower environment, no problem. But if you when you are doing the production activity, in my project we have CM team, change management team. What they are doing? Every team involved చేస్తారు కాల్లో ప్రొడక్షన్ సపోర్ట్ టీము, అప్లికేషన్ టీము, డెవ్ టీము, డేటాబేస్ టీము, క్లౌడ్ ఆప్స్ టీము. Why you need to include every team? If something goes wrong, immediately they need to roll back and test it. ఈవెన్ క్యూఏ టీమ్ ఎవ్రీ వన్ ఉంటారు. ప్రొడక్షన్ డిప్లాయ్మెంట్ అని అంటే ప్రతి టీం నుంచి ఒక మెంబరు ఆన్ కాల్ పర్సన్ ఖచ్చితంగా కాల్లో ఉంటాడు. నైట్ అంతా మీకు ఉన్న డ్యూటీ కాల్ వర్క్ ఉన్నా లేకపోయినా నువ్వు కాల్లో ఉండాల్సిందే. ఓకే, హూ ఇస్ ట్రాకింగ్? ఎవరున్నారు ఎవరు లేరు కరెక్ట్గా ఆన్ టైంలో. ఇప్పుడు నేను ప్రొడక్షన్ డిప్లాయ్మెంట్ చేస్తున్నాను, అప్లికేషన్ సైడ్ ఇష్యూ వచ్చింది. ఇట్ ఈస్ నాట్ ఎ డెవలప్ సైడ్ ఇష్యూ. డెవలపర్ లేడు కాల్లో. హూ ఈస్ రెస్పాన్సిబిలిటీ? హూ నీడ్ టు కాల్ టు ద డెవలప్మెంట్ టీమ్? దట్ ఈస్ నాట్ మై రెస్పాన్సిబిలిటీ. My responsibility is to do the deployment end to end. My responsibility is to do the deployment process. That's it. Who will do the validation? For example, QA team call lo leru. Who will call that? For example, at one time lo we have team called in my project. We have ERT team, emergency reporting team. ERT రేస్ చేసేస్తాను టికెట్. వాళ్ళు పిక్ చేయరు. నైట్ 1 o'clock ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తాడు క్యూఏ టీమ్. ఈఆర్టీ టీం కాల్ చేస్తాను. ఈఆర్టీ టీం దాకా ఇష్యూ బాగూడదు అనుకుంటే ఇంటర్నల్గా మా ప్రాజెక్ట్లోనే వీ హ్యావ్ చేంజ్ మేనేజ్మెంట్ టీమ్. ఈవెన్ క్యూఏ ఆన్ కాల్ guy is also not lifting because I am the normal guy sometimes. QA on call guys also sometimes they are not picking. That is not my duty to call them. I need to work on my pipelines, why it is failing, why I need to check. Many people are asking, coming and sharing the logs and all. I need to start working on the issue. Who need to take care about the bringing up the people? Either emergency reporting team or change management team. CM team ఒకటి ఉంటుంది. వాళ్ళ డ్యూటీ అంతా ఏంటంటే స్మూత్ డిప్లాయ్మెంట్ జరగాలి. ఏ యాక్టివిటీ జరిగినా స్మూత్గా జరగాలి ప్రొడక్షన్లో. వాళ్ళు నీట్గా ఎక్సెల్ మెయింటైన్ చేస్తారు. టైం ట్రాకర్స్ అంతా ఉంటాయి. మార్నింగ్ 6 o'clock ఈవెంట్ స్టార్ట్ అయితే ఎంత టైం పట్టింది, ఎక్కడెక్కడ ఏం జరిగింది, ఎలా మానిటర్ చేసాడు, ఆ స్క్రీన్ షాట్లు ఏంది అన్నీ తీసుకొని ట్రాక్ చేస్తూ ఉంటారు. ఎనీవన్ హార్డ్ అబౌట్ చేంజ్ మేనేజ్మెంట్ టీమ్ ఇన్ యువర్ ప్రాజెక్ట్? రిలీజ్ మేనేజ్మెంట్, సమ్ వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ చేంజ్ మేనేజ్మెంట్. ఎస్ రైట్, దట్ ఈస్ దేర్ రెస్పాన్సిబిలిటీ, నాట్ మై రెస్పాన్సిబిలిటీ. ఒకవేళ లేకపోతే మనం కాల్ చేస్తాం యాక్చువల్గా. ఓకే, ఆ టైంలో నేను టికెట్ క్రియేట్ చేశాను, దే ఆర్ నాట్ జాయినింగ్ అంటే ఉండదు. ఎమర్జెన్సీ ఈఆర్టీ టీంని ఎంగేజ్ చేయడం, ఫోర్స్గా తీసుకురావాలి వాళ్ళు కాల్లోకి ఏదైనా ఇష్యూ ఉంటే. ఓకే, ప్రీ ప్లాన్ యాక్టివిటీస్, ప్రీ చేంజ్ యాక్టివిటీస్. వాట్ ఈస్ దట్? ప్రీ చేంజ్ యాక్టివిటీస్ వాట్ యూ నీడ్ టు డూ బిఫోర్ అప్గ్రేడింగ్ యాజ్ ఎ డెవాప్స్. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఇన్ఫ్రా సైడ్ పనిచేస్తున్నప్పుడు టేక్ ద ఏఎంఐ ఆఫ్ దట్ ఇన్స్టెన్స్, బ్యాకప్. ఆ ఇన్స్టెన్స్ బ్యాకప్ తీసుకోండి. టేక్ ద వాల్యూమ్ స్నాప్షాట్ క్రియేట్ చేయండి. ఎవరైతే మనకి ఈ ప్రాజెక్ట్కి సంబంధించి ఉంటారో, ఎస్ వీఆర్ డూయింగ్ సో అండ్ సో యాక్టివిటీ, యూ కెన్ ఎక్స్పెక్ట్ సమ్ డౌన్ టైమ్ అని ఒక మెయిల్ సెండ్ చేయండి. ఓకే, అండ్ ఎన్ష్యూర్ ద రోల్ బ్యాక్ ప్లాన్ ఈజ్ డాక్యుమెంటెడ్. ఇప్పుడు సంథింగ్ నేను T3.2 మైక్రో నుంచి స్మాల్కి అప్గ్రేడ్ చేశాను. సమ్ ఇష్యూ ఈస్ హ్యాపెండ్. I want to roll back. Is there any document is there for that? N number of stages are there. First stage, second stage, third stage, fourth stage, 10 stages ఉంటాయి. ఆ 10 స్టేజ్లో 6 స్టేజ్ల మధ్యలో స్టక్ అయిపోయి ఉంటావు డాక్యుమెంట్లో. రోల్ బ్యాక్ చేయడానికి ప్రాసెస్ ఉందా నీ కాడ? ఎస్, దే విల్ ఆస్క్. నువ్వు రెడీ చేసావా రోల్ బ్యాక్ ప్లాను? ఎస్, దే విల్ ఆస్క్. ఎలా రోల్ బ్యాక్ చేస్తావు? ఓకే, అలానే వ్యాలిడేట్ ద మానిటరింగ్ అలారమ్స్ అన్ని కాన్ఫిగర్ అయ్యున్నాయా లేదా ఈ యాక్టివిటీకి, ఇటువంటివి కూడా అడుగుతుంటారు. ఎస్, దాని తర్వాత ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ అనుకున్నప్పుడు దే ఆర్ గోయింగ్ అండ్ చేంజ్ ద అప్గ్రేడ్. హౌ కెన్ యూ చేంజ్ ఇట్? ఎస్, ఐ గాట్ అండ్ కంప్లీట్ అప్రూవల్. T3.micro నుంచి ఐ నీడ్ టు చేంజ్ ఇట్ టు స్మాల్. హౌ టు డూ? గో టు యాక్షన్స్, go to instance settings. Okay, it is showing disabled. When you need to do? Okay, you need to stop the instance first. Let me stop the instance. Instance is stopped. Instance is stopping. Wait for some time. We are doing upgrade.
Let them stop. Till it is stopping. Let me apply for stop. Yes, instance is stopped. Can I start this? Can I start the instance? Yes. Let me start it. Yes, instance is running. Okay. Oh, sorry, it's my bad. I didn't change right? Okay, sorry guys. Extremely sorry. Let me stop it. నేను చేంజ్ చేయలేదు కదా టైపు. అప్పుడు ఇలా ఏదైనా మీరు మిస్టేక్స్ చేసినప్పుడు పాస్ చేసి స్క్రీన్ని మళ్ళీ బ్యాక్ ఎండ్లో హిట్ చేయండి. అర్థమైందా? ఇటువంటి యాక్టివిటీ ఏదైనా మిస్టేక్ జరిగినప్పుడు పాస్ ద స్క్రీన్ ఇమీడియట్లీ అండ్ డూ ఇట్ ఇన్ బ్యాక్ ఎండ్. స్టిల్ ఇట్ ఈస్ స్టాపింగ్ లైక్ దట్ యూ కెన్ టెల్ ఇన్ ద కాల్. ఓకే, కొన్నిసార్లు లాగ్స్ అడుగుతారు మమ్మల్ని. ఆ టైంలో అవి అర్థం కావు, అవి ఎక్కడ దొరకవు అనమాట. అటువంటప్పుడు మేము ఏం చేస్తామంటే స్టిల్ వీఆర్ వెరిఫైయింగ్ అని చెప్తా ఉంటాం. లెట్ మీ స్టాప్ ద ఇన్స్టెన్స్. Yes, instance is stopped. Select this instance, go to actions, instance settings, go to instance change type. Okay. Previously it is t3.micro. Now I want to change it to t2.small. t2.small. I want to change it to t2.small. ఎస్, ఇక్కడ కంపారిజన్ వస్తుంది. ప్రీవియస్గా ఎంత సిపియు, ఎంత మెమరీ, ఆల్ దీస్ థింగ్స్ ఇట్ విల్ షో. సి యూ ఆర్ గోయింగ్ విత్ t3 dot t3 dot micro. Previously you have. Okay. CPU options, total 2 core CPU, now it is coming. T3 dot small I am selecting now. Okay. All right. This is the instance type comparison. Okay, let me change the instance type. Yes, instance type is changed to, let me try to refresh. Yes, it is changed to, it's not changed. It is T3 dot micro. From AMI నుంచి లాంచ్ చేసినటువంటి change the instance type. Current new instance type is T3 dot small. Yes, ఇట్లా రావాలి కంపారిజన్. ఇందాక రాలేదు, లోడ్ అవ్వలేదు. Why it is not changing? నో, స్టాప్ చేసినప్పుడే చూపియాలి అది, స్టార్ట్ చేసినప్పుడు కాదు. ఇక్కడ ఇక్కడే స్టాప్ చేసినప్పుడు చూపియాలి గైస్. లెట్ మీ గో టు ఇన్స్టెన్స్. సేమ్ ప్రాసెస్ మనం ఇంతకుముందు కూడా డెవాప్స్ చెప్పేటప్పుడు కూడా చాలా సార్లు చేసి ఉంటాం ఇది. ఇన్స్టెన్స్ స్టేట్, ఇన్స్టెన్స్ టైప్. లెట్ దెమ్ లోడ్ ఆల్ ద అట్రిబ్యూట్స్ ఫస్ట్. లెట్ మీ రిమూవ్ దిస్. లెట్ మీ సెలెక్ట్ t2 డాట్ స్మాల్ ఆర్ మీడియం మిషన్. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ సెలెక్ట్ మీడియం. ఇలా కంపారిజన్ రావాలి, ఇక్కడ రావడం లేదు అది. Specify the CPU options. ఇక్కడ మైక్రోని చూపిస్తున్నది. వై ఇట్ ఈస్ షోయింగ్ లైక్ దట్? చేంజ్ అవ్వలేదు. వాట్ ఐ నీడ్ టు, ఇన్స్టెడ్ ఆఫ్ ఇక్కడ నుంచి లాంచ్ చేసిన ఈఎంఐ కాకుండా లెట్ మీ క్రియేట్ అవర్ కస్టమ్ ఈఎంఐ. ఓకే, మన నార్మల్ ఈఎంఐ టెస్ట్ సర్వర్. లెట్ మీ క్రియేట్ అండ్ గో విత్ t3 డాట్ మైక్రో. లెట్ మీ సెలెక్ట్ ఎ కీ పేర్. Go with the quick start AMI.
Okay, I mean North Virginia. That is the reason you are expecting some latency, guys. SSH is fine to checking this. Let me launch an instance. Instance is created. Okay, it is in pending state. Now it is in running also. Let me stop this instance. Let me stop the instance. Let them stop. Oh, I need to sign in. This is 6H అది N 6 6HH Z 7R password is 730. It is connected. Okay. Test server is stopped. Let me go and change from t3.micro to t3.small. Go to my instance settings. Let me change the instance type from t3.small. Yes. Now it is showing comparison. I think AMI నుంచి బిల్డ్ చేసిన దానికి ఇన్స్టెన్స్ టైప్ ఒకసారి చెక్ చేయండి గైస్. ఏఎంఐ నుంచి మనం బిల్డ్ చేసినటువంటి దానికి ఇన్స్టెన్స్ టైప్ చేంజ్ చేయగలమా లేదా అని. ఆర్ యు గైస్ ఆర్ అండర్స్టూడ్? డూ సమ్ ఆర్&డి ఆన్ దట్. ఓకే, ఇట్లా కంపారిజన్ రావాలా. ప్రీవియస్లీ ఇట్ ఈస్ షోయింగ్ 1 core CPU. How? 1 core only. GB, 2 GB. Here 1 GB. ఓకే, ఏ టైప్? వాల్యూమ్ టైప్. ఓకే, ఇలా ఆల్ కంపారిజన్ వచ్చిన తర్వాత ఇఫ్ యూఆర్ రెడీ టు ప్రొసీడ్, ఎస్ యూ కెన్ చేంజ్ ద ఇన్స్టెన్స్ టైప్. చేంజ్ ద ఇన్స్టెన్స్ టైప్. ఓకే, వన్స్ ద ఇన్స్టెన్స్ ఈస్ చేంజ్డ్, ఓకే ఇట్ విల్ షో. లెట్ మీ ట్రై టు రిఫ్రెష్. చూడండి, ఇన్స్టెన్స్ టైప్ చేంజ్ అయ్యి ఉండాలి ఇక్కడ. ఎస్, ఇట్ ఈ చేంజ్ టు data.small. నౌ యూ కెన్ స్టార్ట్ ద ఇన్స్టెన్స్. నౌ యూ కెన్ స్టార్ట్ ద ఇన్స్టెన్స్ విత్ స్మాల్. ప్లీజ్ మేక్ షూర్ టు గివ్ ద ఎలాస్టిక్ ఐపీ. చేంజ్ అవ్వకుండా, అంటే ఐపీ చేంజ్ కాకుండా ఉండడానికి. ఎస్, ఇట్ ఈస్ రన్నింగ్. ఆర్ ఏబుల్ టు సీ? ఇలా మనం చేంజ్ చేయాలి. ఓకే, స్టాప్ ద ఇన్స్టెన్స్ అండ్ ఆల్ ది స్టెప్స్ ఇక్కడ మీకు ఇచ్చుంటాను. చెక్ చేసుకోండి మెమరీ అంతా పర్ఫెక్ట్గా అప్డేట్ అయిందా లేదా. దాని తర్వాత నువ్వు రిక్వైర్డ్ సాఫ్ట్వేర్స్ అన్ని ఇన్స్టాల్ అయ్యి ఉంటాయి కదా, అవన్నీ వర్క్ అవుతున్నాయా లేదా. రోల్ బ్యాక్ ప్లాన్, ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు స్టాప్ ద ఇన్స్టెన్సెస్, మళ్ళీ ప్రీవియస్ ఏఎంఐకి రోల్ బ్యాక్ చేయాలా. పోస్ట్ యాక్టివిటీ డిప్లాయ్ అయిపోయిన తర్వాత అన్ని అన్ని టీమ్స్ నుంచి వాలిడేషన్ కావాలా. సపోర్ట్ టీం నుంచి, అప్లికేషన్ టీం నుంచి, క్లౌడ్ సైడ్ నుంచి, ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్ అని. చేంజ్ స్టేటస్, చేంజ్ ఈజ్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్. నో పోస్ట్ చేంజ్ ఇష్యూస్ అబ్జర్వ్డ్. నో పోస్ట్ చేంజ్ ఇష్యూస్ అబ్సర్వ్డ్. క్లియర్ గైస్? హోప్ యూ గైస్ ఆర్ క్లియర్. ఎనీ అదర్ డౌట్స్ రిలేటెడ్ టు టుడే సెషన్, ప్లీజ్ లెట్ మీ నో. But you need to practice it. Okay, we'll upload after this session. I will upload. 1 second, let me terminate. Any elastic IPs snapshots? Let me remove this snapshot. Fail to delete. I think it is mapped to some AMI. Do you want to delete associated snapshots also? It will delete. We go to snapshot. If we refresh, that will be deleted.
Okay, am is nothing, volumes, no additional volume. I think this is auto instances, all are terminated. Go to volumes, let me go and terminate this. Okay, already అది రిమూవ్ అయిపోయింది. If you want to see globally, you can open this in a separate tab, global view. Okay, instances కావాలంటే instances. Okay, here it is fetching how many instances are there, total 3. ఎందుకంటే కొన్ని ఇప్పుడే టర్మినేట్ చేశాం కాబట్టి రిఫ్లెక్ట్ అవ్వడం బ్యాక్ ఎండ్లో టైం పడుతుంది. ఓకే, ఒక ఇన్స్టెన్స్ ముంబైలో ఉన్నట్టుంది. ఇంకో 2 ఇన్స్టెన్సెస్ యూఎస్ ఈస్టర్న్ ఆల్రెడీ టర్మినేట్ చేసి మనకి వాల్యూమ్స్ ముంబైలో ఒకటి ఉంటుంది, ఇక్కడ ఒకటి ఉంటుంది, ఎక్కడ లెవెల్ అవే కాస్ట్ ఎక్కువ. ఇక్కడ ఒక ఎలాస్టిక్ అయిపోయింది, అది క్లియర్ చేసేసి. ఓకే, లెట్ మీ గో టు ముంబై రీజియన్ ఆఫ్ EC2. Here anything we launched? No, right? Yes, okay. Thank you.